ఏం షర్ట్ పీకేసి గార్డెన్ లో కూర్చున్నావా? షర్ట్ లేకుండా తీస్తే ఎలా ఉంటుంది వీడియో? ఎందుకు చచ్చిపోతారు జనాలు. అట్టబ్బా ఎన్టీఆర్ చూస్తారు, సల్మాన్ ఖాన్ చూస్తారు, నన్ను ఎందుకు చూడరు? అవును, వాళ్ళకి పైన ప్యాక్లు ఉంటే మా కింద ఉంది, చాలా మందికి ఉంటుంది. మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా ఇది మా కష్టార్జితం. ఇది కష్టార్జితం పని పడ తినడం ల్యాప్టాప్ కాదు. అందరూ అంటారు కదా కూర్చొని తింటున్నారు, కూర్చొని సంపాదిస్తున్నారు అని. మేము కూర్చొని సంపాదిస్తే వచ్చిన ఇది డబ్బులు పక్కన పెట్టు, డబ్బులు రావు. ఇది మాత్రం మా కష్టార్జితం, దీన్ని మేము కాపాడుకోవాలా. సో అందుకనే వాళ్ళు 6 ప్యాక్ లేదు, మేము ఈ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఇది. సో ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే సూపర్ ఫైన్ గా ఉన్నాము. ఇక్కడ కేసెస్ బాగా పెరుగుతున్నాయి మళ్ళీ, ఎందుకంటే ఈ ఫుట్బాల్ మ్యాచెస్ అవి ఇవి జరిగాయి కదా. సో ఎప్పుడు లాక్డౌన్ వస్తుందో తెలియదు. ఈ రోజుకైతే మేము మా ల్యాండ్ లార్డ్, ప్రీవియస్ ల్యాండ్ లార్డ్ వదిలిపెట్టిన గిఫ్ట్ కాదు, గిఫ్ట్ ఏదన్నా అనుకోండి మీరు. దాన్ని మేము ఎలా చేసుకున్నాను, నేను ఏమేమి చెట్లు పెట్టానని చెప్పి గ్రీన్ హౌస్ చూపించబోతున్నాను. చూపించక ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. శాపం పెడుతున్నావా? సో రండి వెళ్ళిపోదాం. మాకు ఈరోజు సన్నీగా ఉంది, ఫుల్ సండే ఉంది. కాకపోతే ఈ వీడియో తీస్తున్నది ఇప్పుడు ఫ్రైడే, ఎక్కడికి వెళ్ళలేము, వర్కింగ్ డే కాబట్టి. ఈవినింగ్ అంటే వీకెండ్స్ లో ఇది పొడిచి మేము ఏదో తిరుగుతాం అనుకోకండి. దేశాలు వీకెండ్స్ లోనేమో రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఉంటాము, వీక్ డేస్ లోనేమో పని ఉందని చెప్పి ఇంట్లోనే ఉంటాం. బేసికల్ గా ఇంట్లోనే ఉంటాం, మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఉంటాం. ఎటు బోమ్ ఎక్కువ. ఇంతకు ముందు బాగా తిరిగేది, ఇప్పుడు ఎందుకో అసలు కమిట్మెంట్స్ తిప్పాలంతే కదా. చూడండి మొత్తం తిప్పినా చూడు, తిరుగుతా చూడు ఎంత తిప్పినా చాలు. ఇంకా మళ్ళీ 1 year దాకా ఏ ట్రిప్పులు అడక్కో, నన్ను అక్కడ తిప్పక ఇక్కడ తిప్పకని అడక్కో. రండి మా గ్రీన్ హౌస్ చూసేద్దాము. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా 5:15 అవుతుంది. చూడండి ఫ్రైడే 5:15 ఎట్లుందో ఎండ. చూసారండి, గ్రీన్ హౌస్ అంటారు కానీ ఇది ఒక రూమ్ అనమాట, మొక్కలకి రూము. మనకి ఇల్లు ఎట్లా వీళ్ళకి రూమ్ అట్లా. అలా చేరుని చూసారంటే సందులో చివర గ్రీన్ హౌస్ పక్కన. అంటే మా రాజుగారు ఏం చేసేవాళ్ళంటే, మా ప్రీవియస్ రాజుగారు అంటే మా ల్యాండ్ లార్డ్ గారు, ఆయన కుర్చీలో అట్లా కూర్చొని అట్లా ఈ ప్రపంచాన్ని తిలకించుకుంటూ చెట్లు పెట్టుకునేవాడు, కూర్చునేవాడు, ప్రాపంచిక సుఖాల గురించి ఆలోచించుకుంటూ ఇట్లా చెట్లు పెట్టుకునేవాడు. బేసికల్ గా మేమేం చేసామంటే మాకు ఆ చైర్ అవసరం లేదు, ఎందుకంటే మాకు ప్రాపంచిక సుఖాల మీద పెద్ద యావ లేదనమాట. అదే మరి 60 ఆయన అంటే 70-80 కాబట్టి ఆయనకి లేదు. సో అది చైర్ అటు మూల పడేసి మేము ఈ గ్రీన్ హౌస్ ని, మేము కాదండి నా కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు. యాక్చువల్ గా నేను కూడా మీతో పాటు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు ఈ దరికి రావాలంటే ఏదో పారిపోతా ఉంటా అటున్నట్టు. ఏదండి ఎట్లా నీకు మాట చెప్పనా, నువ్వు ఎగ్జాక్ట్ గా నేను ఏమేం చెట్లు పెట్టినానో ఆ చెట్లు పేర్లు చెప్పేసి సార్ నీ జన్మ సార్థకం అయిపోతుంది. చూసారు ఈ స్లగ్స్ తో పెద్ద ప్రాబ్లం. చెట్టు 1 ఇది, రెడ్ చెట్టు లోపల పో, వాళ్ళకి ఏం చూపిస్తున్నా. హైలైట్ ఏంటంటే ఇది పేరు చెప్పలేము, అన్ని గ్రీన్ గానే ఉన్నాయి. ఇప్పుడు వేరే వేరే కలర్స్ ఉన్నాయి అనుకోవచ్చు, చెప్పొచ్చు ఇది గ్రీన్ చెట్టు, అది రెడ్ చెట్టు, అది బ్లాక్ చెట్టు, అన్ని గ్రీన్ గానే ఉన్నాయి. ఎలా తెలుస్తుంది? రామా అమ్ములు. సో నేను ఫస్ట్ టైం చూడటం అండి. నాకు మీరెంత సర్ప్రైజ్ ఉన్నారు, నాకు అంతే సర్ప్రైజ్ ఉంది. దీన్ని చూస్తే పారిపోతా. యాక్చువల్ గా నేను ఎప్పుడు పిచ్చి కుక్కని చూసి మనిషి పారిపోతాడు చూసారా అండి, అది ఒక 2 kilometerల దూరంలో ఉంటాను యాక్చువల్లీ గ్రీన్ హౌస్ కి. పని చేయాల్సి వస్తుంది, పని చేసే పనులు మాత్రం మాకెవరు చెప్పకండి. సో ఇది గ్రీన్ హౌస్ చిన్నదైనా కానీ ఒక పాయింట్. కానీ నాకు ఈ గ్రీన్ హౌస్ అంటే బాగా ఎందుకు ఇష్టం అంటే, దీంట్లో ఏదో ఆకుకూరలు పండిస్తూ ఉంటది. ఆకుకూరల పేర్లు తెలియదు. వారంలో ఒక 2-3 రోజులు దాంట్లో పప్పు కూర ఏదో ఒకటి వండి పెడుతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెష్ లీవ్స్ కాబట్టి. ఇక్కడ యూకేలో ఉన్నాం కదా, మాకు మా చేతికి లీవ్స్ వచ్చేసరికి 20-30 రోజులు అయిపోద్ది. ఆ లోపల లీవ్స్ చచ్చిపోయి ఆత్మగా కూడా మారిపోయి ఉంటుంది. మాకేందంటే ఇది గ్రీన్ హౌస్ పక్కన ఇట్లా తెంపి ఇట్లా పప్పులో వేస్తుంది అనమాట. అది ఒక్కసారికే నాకు ఈ గ్రీన్ హౌస్ అంటే చాలా ఇష్టం. అది మళ్ళాంటి చిన్న జీవులు, అవి వాటికి ప్రేమగా చూసుకోవాలి. చెప్తానే ఉంటాను రేపు పొద్దున్న దాకా సోది. సో ఇది ప్రాబబలీ 3/2 3/3 ఉంటుంది అంతే, ఎక్కువ లేదు. ఇది విడ్త్ లెంత్ చిన్నదే గ్రీన్ హౌస్. అదే చెట్టుకి నీళ్ళు పోద్దామని చెప్ప. ఏమిటి కవి నేను ఎత్తుని పోసుకో. నీళ్ళు ఎత్తుకురమ్మన్నావు కదా, ఎత్తుకొని వచ్చాను. ఆడ మగ్గులో తీసుకొని రా చేతిలో. చూడండి ఆణిముత్యం. సో ఇవి మీకు తెలుసుంటుంది, ఇవి
రన్నర్ బీన్స్ అంటారు. దీనికి ఏమో నల్ల పెయిన్ పట్టేసింది చూడండి, ఎంత క్లీన్ చేసినా గానీ పోవట్లేదు. ఈ నల్ల పెయిన్ తీసి 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 సినిమా కనిపిస్తుంది. మందు కొట్ట ఆర్గానిక్ ఏమి మందులు వేయలేదు ఇంతవరకు అయితే, ఏమి మందులు వేయలేదు. పైప్ ఏమొద్దు ఇప్పుడు. ఇది కొత్తిమీర వేసాను. తర్వాత ఇది మీకు తెలుసు మెంతికూర వేసాను. మెంతికూర అయితే బ్యాచ్లు వేసుకొని బాగా వస్తుంది. ఇది జస్ట్ 20 days కూడా లేదు, 15 days లీవ్స్ అంతే ఇది. తర్వాత ఇది బచ్చల కూర చూసారుగా ఎంత బాగా వచ్చిందో బచ్చల కూర. ఇది ఒక్కరోజు పప్పుకో చట్నీకో ఏదో ఒకటి. ఇది కూడా బచ్చల కూరే. నేను ఇంకొకటి ఏంటంటే ఈ ట్రేస్ వేస్ట్ చేయకుండా మొక్కలు తెచ్చుకున్న ట్రేస్ దీంట్లోనే మెంతులు వేసాను. చూడండి ఎంత హెల్దీగా పెరుగున్నాయో. ఇది యాక్చువల్ గా ఎవరైనా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఇట్లా మీరు పెంచుకోవచ్చు. నేను ఏం చేయలేదు, మెంతులు ఒక 4 to 5 hours నానబెట్టేసి జస్ట్ వేసేసాను అంతే. తర్వాత ఇవి బీన్స్. ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేకపోయేసరికి బాటిల్స్ లో అంతా నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఇవి ఫ్రెంచ్ బీన్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఫ్రెంచ్ బీన్స్ ఇవి ఇంగ్లాండ్ లో పండుతాయా? ఇంగ్లాండ్ వే ఇవి. ఫ్రెంచ్ ఓహో అట్లొచ్చినావా. తర్వాత ఇవి చూసారా సతాయిస్తున్నాయి నన్ను. ఇండియా నుంచి విత్తనాలు తెచ్చుకొని వేసాను. ఓక్రా అదే బెండకాయలు. ఏదో కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి కానీ ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు మొత్తానికి. ఇది చూడండి పొనగింటాకు వేసుకున్నా. పొనగింటాకు నేను మొన్న కూరకని తెచ్చుకున్నాను, ఉన్నాయి కదా అని వేసాను అనమాట. 4 చాలా పెట్టాను, అక్కడ ఇక్కడ చాలా పెట్టాను. ఇది స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాను. పొనగింటాకు చాలా బాగా బతికింది, బాగానే వచ్చింది, మొక్కలు అయితే బాగానే మలిచినాయి. ఇది ఎంత పెద్ద చెట్లు చూడండి. ఇవి రన్నర్ బీన్స్. ఇది బీట్రూట్ ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. ఇది మొత్తం బీట్రూటే. వస్తాయి మామూలుకి జ్యూస్ కి అయితే బాగా వస్తాయి. మామూలు బాగా జ్యూస్ తాగుతుంది ఇది రెగ్యులర్ గా. ఇది ఏదనుకుంటున్నారు, ఇది బ్రోకోలీ అనక ఇది క్యాబేజ్ అన్నమాట. 2 పెట్టాను కానీ ఇంత పెద్ద చెట్లు ఇంత జస్ట్ ప్లగ్ ప్లాంట్స్ తెచ్చి పెట్టాను. చిన్న చెట్లు పెట్టాను అనమాట. ఇంత పెద్దవి అయిపోయినాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బీట్రూట్ అయితే బాగా హెల్దీగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు వస్తాయో క్రాప్ తెలీదు మరి. ఇది చూడండి ఫ్రెంచ్ బీన్స్ ఎంత బాగా వచ్చింది చూసారా. చిన్నది ఇదైనా పాట్ అయినా గానీ బాగా వచ్చింది. ఇవి వస్తున్నాయి చూసారా, రన్నర్ బీన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ నా లంచ్ లోకి ఎప్పుడు వస్తాయి అడుగు. నీ లంచ్ లోక వాటిని అడుగు. నీళ్లు మాత్రం పోయి వాటికి పాపము లంచ్ లోకి ఎట్లా వస్తాయి. ఎందుకంటే అమ్ములు చెట్లు జాగ్రత్తగా వీడియో తీయి, ఫోన్ కింద పడిపోయినా పర్లేదు. ఏ మాత్రం ఒక ఆకు బ్రేక్ అయిందనుకో నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ ఊరి శిక్ష, ఆప్షన్ బి ఒక 1000 సంవత్సరాల కారాగార శిక్ష. సో రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు నచ్చింది. అట్లా అనకలే, నేను మరి అంత క్రూయల్ కాదు. నువ్వు క్రూయల్ కాదు కానీ పనులన్నీ క్రూయల్ గానే ఉంటాయి. చూసారుగా ఇది కూడా మెంతుకు. ఒక్క నిమిషం ఆగండి, నేను మా ఆయన జీకి ఇది ఒక్కసారి నేను మెంతుకూరు కని పంపిస్తే షాప్ కి ఏమని వచ్చాడు తెలుసా, మెంతుకూర ఫోటో తీసి పెట్టాడు. ఇదే నా మెంతుకూర అని. అంత ఇది ఉంటుంది. అడిగిన ప్లీజ్ కెన్ యు గివ్ మీ మెంతి కూర అన్నా, వాళ్ళు మెట్టుతో కొడతా అన్నారు. వాళ్ళకి అర్థం కాక చూడండి ఎట్లా ఉంటాడో చూడండి. తర్వాత ఇవి సీజన్ కి ఈ ఇయర్ కి స్పెషల్, వెరీ స్పెషల్ అండి. మ్యాంగో చెట్లు అన్నమాట. మేము తిన్నాము కదా మ్యాంగోస్ తెచ్చుకొని తిన్నవి, సరే ట్రై చేద్దామని చెప్పి పెట్టాను. వచ్చినాయి 4-5 చెట్లు. 1 2 3 4 5 వచ్చినాయి. 5 చెట్లు వచ్చినాయి. సో చూడాలి ఎట్లా గ్రో అవుతాయో తెలీదు. ఈ గ్రీన్ హౌస్ లో ఎంత వరకు సర్వైవ్ అవుతాయో తెలీదు. వింటర్ లో అయితే నేను కంపల్సరిగా నేను దీంట్లో పెట్టుకోవాల్సిందే. రవి మగ్గలో నీళ్ళు ఎత్తుకొని రా ప్లీజ్, ఈ లెట్యూస్ చచ్చిపోతుంది. ఇది లెట్యూస్ చూడండి వాడిపోయింది, ఎండ బాగుంది కదా, లెట్యూస్ కి నీళ్లు పోయాలి. ఇది ఆకుకూర పెట్టుకున్న ఇండియా నుంచి తెచ్చిన సీడ్స్, అంత బాగా రాలేదు కానీ ఏదో వచ్చినాయి అంతే. ఇది పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, కలర్స్ అన్ని కలర్స్ పెట్టాను. మొన్ననే ఇది ట్రిమ్ చేశాను కొంచెం గుబురుగా రాని అన్నట్టుగా. ఇంకా ఇది ఈసారి వంగ విత్తనాలు కూడా నేను ఏషియన్ స్టోర్ ఇంకా తెచ్చి వేశాను. ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలీదు. ఇది వంగ చెట్టే. అవి మాత్రం మా ఇంట్లో ఉన్న మిరపకాయ విత్తనాలు వేస్తే వచ్చినవి. ఇది చుక్కకూర విత్తనాలు వస్తున్నాయి చూసారా, వదిలేసాను అట్లే విత్తనాలు కానీ వస్తున్నాయి చుక్కకూర. మొన్నటిదాకా ఆకు దొరికింది. ఇది పాలకూర విత్తనాలు కూడా వస్తున్నాయి. పాలకూర ఏమీ అవసరం లేదు యాక్చువల్లీ, ఇక్కడ దొరుకుతున్నాయి.
చుక్క కూర, ఇది దీన్ని కన్నడలో చిలకరువే అంటారు. మీకు ఏమంటారో నాకు తెలీదు. ఏమంటారు దీన్ని? కన్నడలో ఏమంటారు? చిలకరువే అంటారు. అరవే సొప్పు అంటారు. చిలకరువే అంటే సోప్ తెలుసు. సోప్ కాదబ్బా, దీన్ని ఏదో అంటారు. దంటు కూరనా ఏందో అంటారు దీన్ని. తోటకూర ఆ చిన్న ఆకుల ఉన్న తోటకూర. అది ఈ కన్నడలో అయితే చిలకరువేనే పిలుస్తారు నాకు తెలిసినంత వరకు. ఇది అయితే ఇవన్నీ మిరప చెట్లు నేను ఇంట్లో వేసుకున్న విత్తనాలే. ఇంకా మీకు ఏమి ఇంట్రడ్యూస్ చేయాలి చెప్పడం మర్చిపోయా. ఇది ఏమనుకుంటున్నారు? ఇది కుకుంబర్ చెట్టు. కుకుంబర్స్ చూసారా వస్తాయి. ఇంకా మేబీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇది చూసారా, ఇది బాగా ఇవి వేపుగా పెరిగేసరికి అది కనపడట్లేదు మీకు. టొమాటో 2 చెట్లు తీసుకున్నాను మొన్న. ఏదో చారిటీకి ఎవరో ఫండ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి తీసుకున్నా నేను. తర్వాత బీరెత్తనాలు పెట్టిన, కానీ బీరకాయ చెట్టు ఒక్కటే సర్వైవ్ అయింది. అది ఎంతవరకు వస్తుందో నాకైతే నమ్మకం లేదు. ఇది గోంగూర చెప్పాను కదా మీకు, ఇదైతే గోంగూర. ఇది కూడా ఎందుకో అటు ఇటుగా ఉంది, ఎందుకంటే అది వామ్ వెదర్ ఇష్టం కదా దానికి. చలికాలము ఇక్కడ వెదర్కి సర్వైవ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అండ్ ఇవన్నీ ఓవర్లోడ్ అయిపోయిందని ఇక్కడ చూసారుగా, ఇవన్నీ మళ్ళీ గ్రో బ్యాగ్స్లోనే పెట్టాను. చూడండి మిరప చెట్లు ఇవన్నీ, చిల్లీసు. ఇవి విత్తనాలు తీసి పెట్టేశాను, చాలా గుబురుగా వచ్చాయి. తీసేయాలి ఈ ప్లాంట్స్. కొన్ని 1-2 పెడితే సరిపోతుంది అనుకుంటాను. ఇది గోంగూర మొన్ననే కట్ చేసా, పప్పులోకి వేసాను ఈ గోంగూర. తర్వాత వచ్చి ఇది మొన్న తెప్పించిన ప్లాంట్. ఇది హార్డీనే. హార్డీ అంటే మీకు వింటర్లో చనిపోకుండా సర్వైవ్ అవుతుంది అనమాట. చనిపోయినా, ఇన్ కేస్ చనిపోయినా కానీ సమ్మర్లో వచ్చేస్తుంది మనకి. ఇది దానిమ్మ చెట్టు. ఎక్కడ థామ్సన్స్లో తెప్పించినట్టున్నాను నేను. 28 pounds 38 pounds నాకు అప్రాక్స్ గుర్తులేదు, కానీ బాగుంది చెట్టు. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఈల్డ్. కానీ డిస్క్రిప్షన్లో ఒకలాగా మెన్షన్ చేశాడు, రేపే కాయలు కాసేస్తుంది అనగా. బట్ అది ఎప్పటికి వచ్చానో తెలియదు మొత్తానికి. ఇది పుదీనా మొన్న వేసానండి, జస్ట్ మంత్ బ్యాక్ వేసాను. చూసారుగా అంతా కట్ చేసేస్తున్నాం. ఆ రోజు కట్ చేసినా కానీ ఇట్లా వస్తుంది అనమాట. బాగుంది 3-4 ప్లేట్లు తిన్నాను. పుదీనా నీకు టీలోకి వేస్తున్నా రోజు కొంచెం పుదీనా. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు ఇంట్లో మాత్రము పుదీనా చాలా ఉండే, ఇక్కడికి వచ్చేసరికి కరువు వచ్చేసింది నాకు. దీంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, ఈ కంట్రీలో వెదర్ ఏందది మీకు డిఫరెన్సెస్ చూసారు కదా. లోపల పెట్టిన బ్రోకలీ, తర్వాత క్యాబేజీ చెట్లు, మిగిలిన చెట్లు ఉంటే ఇక్కడ పెట్టాను నేను ఉండని, కానీ సర్వైవ్ అవుతాయేమో అని. వీటి గ్రోత్కి దాని గ్రోత్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇవి అసలు గ్రోనే కాలేదు, ఆడే ఎట్లా పెట్టినట్టు అట్లానే ఉన్నాయి. కొంచెం అయితే కొంచెం గ్రో అయినాయి అంతే. ఇట్లా ఉంటుంది వెదరు. ఇవి పెట్టి దాదాపు అంటే 2 months అవుతుంది. చిన్న ప్లాంట్స్ పెట్టాను, బట్ అవి చూడండి దీనికంటే 4 times ఎక్కువ గ్రో అయ్యాయి. అందుకని ఆ గ్రీన్ హౌస్లో పెట్టినవి బాగా వస్తున్నాయి. ఎవరన్నా గ్రీన్ హౌస్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. ఇది మిరప చెట్టే మళ్ళీ చూసారుగా. ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టాను ఈ మొక్క, ఇప్పటికి వచ్చింది చూసారా. ఎంత హెల్దీ ఉంది ఈ చెట్టు. చూడాలి కాయలు బాగా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. బాగానే హెల్దీ ఉంది. సో ఇన్ని చెట్లు పెట్టుకున్నానండి. కాకపోతే మెంతి కూర, పాలకూర అయితే ఎవ్రీ 20 daysకి బాగా పెడుతున్నా నేను. వచ్చేస్తుంది బాగానే. ఈ సమ్మర్లో బాగానే ఎంజాయ్ చేసాం మేము. మళ్ళీ లెట్యూస్ అయితే చాలా చెట్లు పెట్టాను నేను. అది ఇప్పుడు మేము ఈ వీడియో తీసేసరికి అయిపోయినాయి. ఫ్రెండ్స్కి అందరికీ కొంతమందికి ఇచ్చేసాను, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క మొక్క ఇచ్చేసాను అనమాట. కిచెన్లో పెట్టుకొని సాలెడ్లోకి వేసుకుంటారనే ఉద్దేశంతో. నేను మాత్రం ఒక్కటి ఉంచుకున్నాను. మా ఆయనకి ఎప్పుడన్నా శాండ్విచ్ కావాలన్నప్పుడల్లా ఇక్కడ కోసి ఆ లెట్యూస్తోనే శాండ్విచ్ చేసిస్తుంటాను. సూపర్ గా తింటాడు. నిన్ను శాండ్విచ్ చేసి ఇట్లా తయారుగా అందరికీ తెలుసు ఆ విషయము. అది శాండ్విచ్ చేస్తానంట చూడండి. శాండ్విచ్ చేస్తే నువ్వు ఇట్లా అయితే ఉండనే ఉండవు నీకు. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ గ్రీన్ హౌస్ అండి. సో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. అలాగే అది చూసారా, ఇది గార్డెన్ స్టఫ్ అంతా పెట్టుకోవడానికి అదొకటి పెట్టుకున్నాం మేము. క్యూబ్ లాంటిది షెడ్ అనే చెప్పొచ్చు.
ఇదంతా ఏంటంటే నేను మొత్తం ఈ గార్డెన్ కావాల్సిన ఇవి ఏంటంటే స్టఫ్ మట్టి గిట్టి అంతా ఇక్కడ ఏంటంటే మేము మట్టి కూడా కొనాలండి. మట్టి తర్వాత కంపోస్ట్ అంటే ఎక్కడైనా కొనాల్సిందేలే, మట్టి కూడా కొనాల్సి ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మట్టి. అది ఏంటంటే ఫైన్ సాయిల్, టాప్ సాయిల్ అంటారు. టాప్ సాయిల్లే వాడతారనమాట. అదంతా ఏదో రీఫైన్ చేసి మట్టి అయితే ఇట్లా ఉంటుంది నల్లగా. కాకపోతే ఎక్స్పెన్సివ్. వీటికన్నిటికీ దాదాపు అంటే ఒక్కొక్క దానికి 10 లీటర్లు మట్టి వేసాను. ఒక్కొక్క గ్రో బ్యాగ్ లో 10 లీటర్లు. చాలా ఎక్స్పెన్సివ్ అది మట్టి ఇక్కడ. కొన్నప్పుడల్లా నా కార్డు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు? 2 రోజులు మరి బాగానే తింటావుగా చేసి. తిన్నప్పుడు నేను కార్డుకు పెట్టావు కదా, నాకు కదా పెట్టేది, నేను అవ్వకుండా తింటాను. అది చూడండి, డబ్బులు ఖర్చు కాకూడదు. ఏది పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏంది మూటలో ఉండే బియ్యం అట్లే ఉండాలి, బిడ్డ మాత్రం లావుగా ఉండాలని. అట్లా ఉంటుంది. నీ ఎవరం ఖర్చు కాకూడదు. ఏంది బాగా చెప్తావులే. సో అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ అస్ ఫ్రమ్ బ్రిటన్. ఇంకా నచ్చితే కమెంట్ పెట్టండి, నచ్చపోయినా కమెంట్ పెట్టండి. ఈయన గురించి అయితే కమెంట్ పెట్టండి, లేకపోతే తెగ ఫీల్ అవుతా ఉంటాడు. తర్వాత ఇంకేమి, ఎవరైనా గ్రీన్ హౌస్, ఎవరైనా ఇక్కడ యూకే వాళ్ళు ఎవరైనా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ పింక్ చేయండి. సో దట్ నేను ఆన్సర్ చేయగలుగుతాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం గ్రీన్ హౌస్ లో పెట్టడం కదా. సో ప్లాంట్స్ అయితే సూపర్ డూపర్ గా పెరుగుతున్నాయి. బట్ ఎంత వరకు పెరుగుతాయో మాత్రం నాకైతే తెలియదు. ఆ సమ్మర్ ఇంకా వింటర్ ఈ వీక్ అయితే హాట్ గా ఉంది. మళ్ళా సండే నుంచి మండే నుంచి వెదర్ ఇక 1 మంత్ మాక్సిమం 1 మంత్ పెరుగుతుంది. ఓవరాల్ గా మాకు ఈ సీజన్ కి అంతా వచ్చినది ఇదే ఎండ కదా. మాకు అదొక ప్రసాదం, దేవుడి ప్రసాదం అన్నమాట. గిట్టే వస్తుంది, దాన్ని మేము చేసుకోవాలి. స్టే సేఫ్, టేక్ కేర్, బై ఆల్, సైనింగ్ ఆఫ్.